యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 18వ వచనము. ఆశ్చర్యకరమైన సంగతులు దేవుని వాక్కులో ఉన్నప్పటికీ దేవుడు మన మనోనేత్రాలు తెరిచేటంత వరకు వాటిని మనము చూడలేము. ఇక్కడ రచయిత ప్రార్థించినట్లు మనము ప్రార్థించడం ఎంతైనా మంచిది. లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వచనము ప్రకారము, అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచెను. లేఖనాలు అంటే పాత నిబంధన గ్రంథమంతా అని అర్థము. ఇప్పటికీ ఆయన లేఖనాలను విడమర్చి మనుషులకు అర్థమయ్యేలా వారి మనస్సులను తెరుస్తూనే ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దాచబడిన మరుగైనటువంటి సంగతులను నీ ధర్మశాస్త్రమునందు మేము నేర్చుకున్నట్లుగా మా కన్నులను తెరవమని, మా హృదయమును తెరవమని ఈ దినాన ప్రభువా మేము నీ పక్షంగా జీవించున్నట్లుగా నీ కృపచేత మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.